ఏమిటి? భేరుని కుమారుడు కాలకేతువు మరణించాడా? తాను విషకన్యనని తెలియగానే చందన ఆశ్రమం నుంచి పారిపోయిందా? ఇన్నాళ్ళు తెలియని ఆ రహస్యం ఇప్పుడు ఆమెకి ఎలా తెలిసింది? నిజం చెప్పకపోతే కాలకేతును రక్కినట్లు నన్ను రక్కుతాననేసరికి ప్రాణభయంతో చెప్పేశాను. నన్ను క్షమించండి ఆచార్య. ఎన్నో సంవత్సరాల కష్టపడి ఆచార్యుల వారు నిర్మించిన చాణక్యమంతా నాశనం చేసి పైగా క్షమించమంటున్నావా? ప్రాణభయం అంట, ప్రాణభయం. ఏ నువ్వు చస్తే అవంతి రాజ్యానికి ఏమైనా నష్టమా? నువ్వంత అజాగ్రత్తగా ప్రవర్తించేందుకు నీకు తగిన శిక్ష తలవేయడమే. తొందరపడకు ఉగ్ర. ఒక్క పొరపాటు జరిగినంత మాత్రాన ఇంతటి విశ్వాసపాత్రను వదులుకుంటామా? కపాల స్ఫోట. ఉగ్రరాహు మాటలకు నువ్వు చెల్లించవద్దు. చందనను విషకన్యగా తయారు చేసిన నువ్వు ఇప్పుడు అదృశ్యమైన ఆ విషకన్యను వెతికి తీసుకురావాల్సిన బాధ్యత కూడా నీదే. వెళ్ళు. అవసరమైతే బలకొండ మనుషులను సాయం తీసుకువెళ్ళు. ఏ విధంగానైనా సరే చందనను తీసుకొచ్చి మాకు అప్పగించాలి. సరిగ్గా వదులు, వదులు. నేను చచ్చిపోవాలి. నన్ను వదిలిపెట్టు. అమర్చ, నేను చచ్చిపోతాను. నా బిడ్డ లేని ప్రపంచంలో నేను బతకను. వదులు. అమర్చ. పేరుండా ఏమిటి బేలతనం? దైవం ప్రతికూలించినప్పుడే ధైర్యం చిక్కపట్టాలి. ఇంకెక్కడి ధైర్యం? బుద్ధికి బృహస్పతి వంటి అగ్రజులు మీరున్నారు. ఏనాటికైనా దశాన్న సింహాసనం మనకు దక్కుతుంది. వాణ్ణి పట్టాభిషిక్తుడిగా చూసి సంతోషిద్దామనుకున్నాను. కానీ వాడు మూర్ఖపు చావు చచ్చాడు. మీరు శత్రువు కోసం సిద్ధం చేసిన ఆ మృత్యుదేవత నా కుమారుని బలికొంది. ఇంక నేను ఎందుకోసం బతకాలి? ఎవరి కోసం బతకాలి? మా ఉగ్రరాహును చూసి అవంతి దశాన దేశాలను రెంటిని ఏకం చేసి ఆ సామ్రాజ్యానికి అతన్ని సార్వభౌముని చేస్తాను. ఆ తర్వాత నేను తపోభూములకు వెళ్ళినప్పుడు ఉగ్రరాహు చేత రాజ్యాధికారాన్ని చేయించవలసిన వాడివి నువ్వే కదా పేరు. నేనెవరు? ఉగ్రరాహు ఎవరో ఆదిత్యవర్ధనుడు పినతండ్రి విలాసవర్ధను కుమారుడు నేను సేవించడం. ఉగ్రరాహు తండ్రి విలాసవర్ధనుడు కాదు, నేను. ఏమిటి? అవును, విలాసవర్ధనుడు భార్యాపుత్ర సమేతంగా తన విలాస మందిరంలో మంటల పాలయ్యాడనే కాని ఆ మంటను అంటించింది మేము అని ఎవరికీ తెలియదు. భార్యాభర్తలను రక్షించలేకపోయినా ఆ పసికందును మాత్రం కాపాడగలిగామనే కథను సృష్టించి చనిపోయిన ఆ బాలుని స్థానంలో నా కొడుకుని పెంచాను. ఉగ్రరాహు జన్మనిచ్చినందువల్ల నాకు ఔరసుడు, విలాసవర్ధనుడి కుమారుడిగా పెరిగినందువల్ల అవంతి సింహాసనానికి ఆదిత్యవర్ధనుడి తర్వాత వారసుడు. ఈ రహస్యం ఉగ్రరాహుకు తెలుసా? తెలుసు. నువ్వు నేను ఏకగర్భజనిత సోదరులమైన లోకం దృష్టిలో ఎలా పరాయివాళ్లుగా నటించామో మేము తండ్రి కొడుకులమైన పరాయివాళ్లుగానే సంచరించాము. పేరుండ, ఇక నుంచి నా కొడుకును నీ కొడుకుగా భావించు. ఇక నాకు మిగిలే తృప్తి అదే. ప్రకటించిన ఈ పట్టాభిషేకం ఆదిత్యవర్ధనుడితో కాదు, ఉగ్రరాహుతో జరుగుతుంది. బలికొండ ఆచార్య, ఆదిత్యవర్ధనుడు ఎక్కడున్నా సరే వెతికి సంహరించు, లేదా నీ అంతం చూస్తా. చిత్తం. ఆదిత్యవర్ధన, ఇక నీ ఆయువు మూడింది. గడా, ఏమిటి మా కుమారులు కోటకు వస్తున్నారా? లేదు మహారాణి. ఎన్ని విధాలుగా వేడుకున్నా యువరాజు అడవి వదిలి రావటం లేదు. ఆ భగవంతుడు మమ్మల్ని కరుణించలేదు. మా చిరంజీవితో ప్రేమగా మాట్లాడాలన్నా మా కోరిక మాలోనే మిగిలిపోయింది. బుద్ధి తెలిసినప్పటి నుంచి నాట్య విలాసాల్లోనే మునిగిపోయాడు. ఇప్పుడు ఈ అరణ్యవాస పర్వంలో పడ్డాడు. యువరాజును ఒకసారి మా వద్దకు తీసుకురండి బాధ్య. యువరాజుల అడవుల్లోనే పడి ఉంటే ఏ అఘాయిత్యమైన జరగదు. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి.